మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మీకు మెంత్య బేళ్ళ చారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నోరు చెడిపోయినప్పుడు ఈ చారు చాలా బాగుంటుందండి. వేడి పెనం మీద కొద్దిగా నూనె వేసుకోండి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 గ్లాస్ కందిపప్పు వేసుకుని రంగు మారే వరకు వేయించుకోండి. దీన్నంతా ఒక గిన్నెలో వేసుకోండి. 2 గ్లాసుల నీళ్లు వేసుకోండి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోండి. నున్నగా ఉడికించుకోండి. ఆండ్లీలో కొద్దిగా నూనె వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1 గడ్డ వెల్లుల్లిపాయని వేసుకుని కొద్దిసేపు మగ్గనివ్వండి. 10 ఎండుమిరపకాయలని గిచ్చి వేసుకోండి. పెద్ద ఉల్లిపాయని తరిగి వేసుకోండి. అంతా బాగా మగ్గనివ్వండి. ఇందులోకి మనం ఉడికించుకున్న బేళ్ళని నున్నగా స్మాష్ చేసుకుని వేసుకోండి. పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకుని పులుసు పిసుక్కుని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా ఉడకనివ్వండి. కొద్దిగా నీళ్లు వేసుకోండి. ఈ చారు నీళ్ళగా ఉంటేనే బాగుంటుందండి. చూడండి, చారు మసులుతోంది కదా. దింపడానికి ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మెంత్య బేళ్ళు చారు రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.